బ్రేకింగ్ న్యూస్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. వెలగపూడిలోని సచివాలయంలో జరగనున్న ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, పరిపాలన పరమైన కీలక అంశాలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. జిల్లాల పునర్విభజన అభ్యంతరాలపై కేబినెట్ చర్చించనుంది. పరిపాలన సౌలభ్యం కోసం మదనపల్లె, పోలవరం, మార్కాపురం ప్రాంతాలను కొత్త జిల్లాలుగా ప్రకటించే అంశంపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది. వీటితో పాటు మరికొన్ని కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరగనుంది. అలాగే అమరావతిని గ్లోబల్ క్వాంటమ్ హబ్గా మార్చే లక్ష్యంతో సుమారు 103.96 కోట్ల రూపాయల వ్యయంతో 2 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణం, నిర్వహణలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టడంపై సీఎం మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యంగా ఈ టెండర్ల ప్రక్రియ సాగనుందని వివరించనున్నారు. మరోవైపు రాజధాని అమరావతి అభివృద్ధి పనుల వేగవంతంపై కేబినెట్ చర్చించనుంది. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, సంక్షేమ పథకాల అమలు తీరుపై కూడా మంత్రులతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమీక్షించే అవకాశం ఉంది. అలాగే రిషికొండ నిర్మాణాలపైన ఈ సమావేశంలో కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర భవిష్యత్తును మార్చే దిశగా ఈ సమావేశంలో తీసుకోబోయే నిర్ణయాలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్లో అందిస్తారు. రామకృష్ణ, మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు కానున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ రోజు మనకి అందుతున్న సమాచారం ప్రకారం జిల్లాల పునర్విభజన అభ్యంతరాలపై కేబినెట్ ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ రోజు జరగబోయే కేబినెట్ భేటీలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చించనున్నారు? అప్డేట్స్ ఏంటి? దేవి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ సచివాలయంలో 11 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతోంది. రాష్ట్రంలో 3 కొత్త జిల్లాల ఏర్పాటు, పలు రెవెన్యూ డివిజన్లకు ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తా ఉంది. మార్కాపురం, మదనపల్లి, పోలవరాన్ని కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలన్నటువంటి డిమాండ్ల మీద కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ఇక అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ప్రాంగణంలో 2 ఎకరాల్లో 103.96 కోట్లతోటి రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలబోతా ఉంది. అలాగే అఖిల భారత సర్వీసుల అధికారుల భవనాలకు కూడా అదనపు సౌకర్యాల కల్పనకు 109 కోట్ల కేటాయింపు సంబంధించి, అలాగే శాఖమూరు గ్రామంలో 23 ఎకరాల్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భవనాల నిర్మాణం, హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు తుళ్లూరులో 6 ఎకరాల భూ కేటాయింపుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మొత్తం చూసుకున్నట్లయితే 20 అంశాలకు పైగా ప్రతిపాదనల మీద ఏపీ మంత్రి మండలి చర్చించబోతా ఉంది. ఇక వాటిలో ప్రధానంగా నూజివీడులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ ఏర్పాటు కోసం ప్రభుత్వ భూమి లీజుకు ఆమోదం తెలపబోతా ఉన్నారు. అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోనలో వేదాంత సంస్థకు ఆయిల్ డ్రిల్లింగ్ కోసం భూమిని లీజుకు సంబంధించి పునరుద్ధరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. తిరుపతి డామినేడు గ్రామంలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు భూమి బదలాయింపు ప్రక్రియలో సంబంధించి కేబినెట్ లో చర్చించబోతా ఉన్నారు. అమరావతి అభివృద్ధికి నాబార్డ్ నుంచి 7,387 కోట్ల రుణానికి సంబంధించి కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అమరావతి క్యాపిటల్ సిటీ పనుల కోసం వరల్డ్ బ్యాంక్, ఏడీబీ నిధులతో ప్యాకేజీ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతా ఉన్నారు. అమరావతి రోడ్లు, డ్రైనేజ్, వాటర్ సప్లై పనులకు కూడా మరో ప్యాకేజీకి అనుమతి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో స్టాంప్ డ్యూటీ మినహాయింపుకు కూడా ఇవాళ కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదం తెలపబోతా ఉన్నారు.
ఇక అమరావతి ల్యాండ్ అలాట్మెంట్ కేసుల మీద కూడా జీవోఎం సిఫార్సులను అమలుకు సంబంధించి కూడా ఇవాళ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. మంగళగిరి తాడేపల్లి పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎస్టీపీ పనులకు కూడా ఆమోదం తెలుపుతారు. అటవీ శాఖలో అసిస్టెంట్ కన్జర్వేటర్ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా కేబినెట్ లో చర్చించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతా ఉన్నారు. ఎస్సీ లబ్ధిదారులపై పెండింగ్ వడ్డీ మాఫీకి ఆమోదం తెలిపే అంశం, అలాగే విద్యుత్ రంగంలో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల అమలుకు సూత్రప్రాయ ఆమోదం కూడా ఇవాళ తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కలాంగి వరద నియంత్రణకు సంబంధించి పనులకు కూడా పరిపాలనా పరమైనటువంటి అనుమతులు ఇచ్చే అంశం కూడా ఇవాళ కేబినెట్ ముందుకు చర్చకు రాబోతా ఉంది. హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టులో అదనపు ఖర్చులకు ఆమోదం, అలాగే ఉద్యోగులకు డిఏ పెంపు అమలుకు ఆర్థిక శాఖ అనుమతి, గ్రామ వార్డు సచివాలయ పేర్లు మార్పు మీద కూడా ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. జిల్లా కోర్టులో సిస్టమ్ ఆఫీసర్లు అసిస్టెంట్ పోస్టుల సృష్టికి సంబంధించి కూడా దాన్ని కూడా కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. తిరుపతిలో 5 స్టార్ హోటళ్ల ప్రాజెక్టు రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దుగ్గరాజపట్నం గ్రీన్ఫీల్డ్ పోర్టుకు ఏర్పాటుకు ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే ఈ రోజు తీసుకునే అవకాశం ఉంది. అలాగే దగదర్తి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ కూడా కేబినెట్ అనుమతి ఇవ్వబోతా ఉంది. రోడ్డు భద్రత కోసం లైఫ్ ట్యాక్స్ పై 10% సెస్ విధింపుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక రాజధాని పరిధిలో ఉన్నటువంటి ఎల్పిఎస్ జోన్ 8 లో లేఅవుట్ల అభివృద్ధికి సంబంధించి 1358 కోట్ల కేటాయింపుతో పాటు 8400 క్యూసెక్ల కెపాసిటీ తోటి 444 కోట్ల ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ ఏర్పాటు కూడా ఇవాళ కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుంది. ఇక పలు ఇతర సంస్థలకు కూడా భూ కేటాయింపులు కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక కీలకమైనటువంటి అంశం విశాఖపట్నంలోని ఋషికొండ నిర్మాణాలు గత ప్రభుత్వ హయాంలో అవి చేయటం జరిగింది. వాటికి సంబంధించి కూడా ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ అనేక అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. దాని మీద కూడా ఇవాళ కేబినెట్ సమావేశంలో కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇక గత కొద్ది రోజులుగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజీ పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టినటువంటి నేపథ్యంలో ఇవాళ మంత్రివర్గ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి మంత్రులతోటి ఇదే అంశం మీద చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఈ పీపీపీ విధానం మీద ప్రభుత్వం యొక్క స్టాండ్ ఏమిటి, ప్రజల్లోకి ఏ విధంగా ఈ పీపీపీ విధానం గురించి ప్రజలకు తెలియజేయాలన్న దాని మీద కూడా ఇవాళ మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఒక దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దేవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.